ఇంటర్న్‌షిప్. బీటెక్ కానీ, డిగ్రీ గానీ చేసే వాళ్ళలో చాలా మందికి ఇంటర్న్‌షిప్స్ గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. బట్ సాడ్‌లీ వాటికి ఆన్సర్ తెలిసేలోపే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో, నాకొచ్చే కామెంట్స్‌లో కూడా ఎంతోమంది ఇంటర్న్‌షిప్స్ గురించి వేరియస్ డౌట్స్ అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో ఐల్ టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇంటర్న్‌షిప్. అసలు ఇంటర్న్‌షిప్ అంటే ఏంటి? చేయడం వల్ల యూజ్ ఏంటి? చేయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దా? అండ్ ఇంటర్న్‌షిప్స్ ఎలా కొట్టాలి? సో, ఐల్ కవర్ ఎవ్రీథింగ్. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఇంటర్న్‌షిప్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఇదొక కంపెనీ, ఆర్గనైజేషన్ ఆర్ అన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే టెంపరరీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ అనొచ్చు. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ దొరుకుతుంది, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ దొరుకుతది అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ బిల్డ్ అవుతాయి. బట్ అన్ని ఇంటర్న్‌షిప్స్ ఒకలా ఉండవు. డ్యూరేషన్‌లో కానీ, కాంపెన్సేషన్‌లో కానీ, వర్క్ పరంగా కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంటర్న్‌షిప్ అంటే అసలు మనం ఏం చేయాలి? బేసిక్‌గా ఏ ఇంటర్న్‌షిప్ అయినా ఫస్ట్ మనకి కొంచెం ట్రైనింగ్ ఉంటది. అది షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ డిపెండ్స్ ఆన్ వర్క్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఇంటర్న్ అంటే కాల్ సెంటర్ టైప్ అనుకోవచ్చు. కాల్ చేసి ఒక సర్వే తీసుకోవడం, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ఆర్ వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్స్ కలెక్ట్ చేయడం ఇలాంటి వర్క్ ఉంటది. సో, వాళ్ళకి కాల్స్ ఎలా మాట్లాడాలి లేదా టెక్స్ట్ ఆర్ మెయిల్ ఎలా చేయాలి అని ఒక ఫార్మాట్ ఇచ్చి వర్క్ అసైన్ చేసేస్తారు. వాళ్ళకి జస్ట్ 1 ఆర్ 2 డేస్ ట్రైనింగ్ ఉంటది. అండ్ ఫ్రమ్ డే 3 వర్క్ స్టార్ట్ అవుద్ది. సో, ఇది ఎగ్జాంపుల్. మళ్ళీ ఇది కంపెనీ టు కంపెనీ వ్యారీ అయితదనమాట. అలాగే కాంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటి వాటికి కూడా కొంచెం షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఉంటది. అంటే ఒక 1 వీక్ టు 1 మంత్ ట్రైనింగ్ పెట్టి డైరెక్ట్ వర్క్ అసైన్ చేయొచ్చు. వేరాస్ టెక్నికల్ అంటే డెవలప్‌మెంట్ లాంటి ఫీల్డ్స్‌లో అయితే కొంచెం లాంగ్ టర్మ్ ట్రైనింగే ఉంటది. మేబీ ఫ్రమ్ 15 డేస్ టు 3 మంత్స్ ఆర్ ఈవెన్ మోర్ సమ్ టైమ్. ఇలాంటి వాటిలో ట్రైనింగ్ అంటే కంప్లీట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ లాగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ మనకి ఏంటి, ఎలా అని చెప్పి టాస్క్స్ అసైన్ చేస్తారనమాట. మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేలా. సో, ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టే ఇంటర్న్‌షిప్స్ అనేవి వర్తీ. స్టార్టప్స్ ఆర్ కంపెనీస్‌లో అయితే మనకొక స్కిల్ నేర్పించి అందులో వర్క్ చేయిస్తారు. సో, ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఎట్ ది సేమ్ టైమ్ రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటదో మీకో క్లారిటీ వస్తది. బట్ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తాయి ఇంటర్న్‌షిప్స్. అవెలా అంటే కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ కోర్స్ అంటారు. అండ్ ఎండ్‌లో ప్రాజెక్ట్ చేయిస్తామంటారు. బేసిక్‌గా ఇది పేరుకి ఇంటర్న్‌షిప్ గానీ ఏదో కోర్స్ తీసుకున్నట్టే. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఆబ్వియస్‌లీ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. కానీ ఇందాక మనం మాట్లాడిన స్టార్టప్స్ ఆర్ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తే వచ్చిన నాలెడ్జ్ ఆర్ ఎక్స్‌పోజర్ అయితే ఇక్కడ రాదు. సో, బెటర్ ప్రిఫర్ థాట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్. డ్యూరేషన్. సో, ఒక ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి ఫ్యూ వీక్స్ టు మంత్స్ ఉండొచ్చు ఆర్ 1 ఇయర్ కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ ద వర్క్ యూ డూ అన్నమాట. కాంపెన్సేషన్. సో, పే వచ్చేసి ఇంటర్న్‌షిప్స్‌కి తక్కువే ఉంటది. కొన్నైతే ఈవెన్ అన్‌పెయిడ్ కూడా. బట్ స్టార్టప్స్‌లో చేస్తే డెఫినెట్‌లీ వర్తీ. యూ విల్ లెర్న్ ఎ లాట్. అండ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అయితే చాలా ఎక్కువ పే చేస్తాయి ఇంటర్న్స్‌కి కూడా. అందులో సెలెక్ట్ అయితే మాత్రం సూపర్ ఇంకా. అండ్ కొన్నిసార్లు చిన్న చిన్న కంపెనీస్‌లో కూడా మీ స్కిల్‌ని బట్టి ఆర్ వర్క్‌ని బట్టి కంపెనీసే మీకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తాయన్నమాట. అలాంటి కేస్‌లో ఎక్కువ స్టైపెండ్ ఇవ్వచ్చు. వాళ్ళే రీచ్ అవుట్ అయ్యారు కాబట్టి. సో, ఇంకా పే అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అన్నమాట. రిక్వైర్మెంట్. ఇంటర్న్‌షిప్ చేయాలంటే ఏం రిక్వైర్మెంట్ ఉండాలి? సో, ప్రైమరీ రిక్వైర్మెంట్ వచ్చేసి స్కిల్ అన్నమాట. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఐదర్ క్రియేటివ్, గ్రాఫిక్ డిజైనింగ్, కాంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ ఆర్ టెక్నికల్‌గా చూసుకుంటే కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ ఎనీథింగ్ అన్నమాట. బట్ పాయింట్ వచ్చేసి మీరు కాన్స్టెంట్‌గా అప్లై చేస్తూనే ఉండాలి. ఒకటి అప్లై చేసి రాలేదు అని వదిలేస్తే కుదరదు. ఈవెన్ ఇంటర్న్‌షిప్ క్రాక్ చేయడానికి కూడా మన నుంచి చాలా ప్రయత్నం ఉండాలి. అండ్ అది ఎలా అన్నది ఇంకా ఈ వీడియోలో ముందు మాట్లాడుకుందాం. అండ్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్స్. సో, మనకి సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అని ఉంటాయి. ఇవేంటంటే మనకి అకాడమిక్ క్లాసెస్ అయిపోగానే సమ్మర్‌లో అంటే మోస్ట్‌లీ మేలో స్టార్ట్ అవుతాయి. కొన్ని వీక్స్ పెడతారన్నమాట. అండ్ నెక్స్ట్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అంటే మనకి మంత్లీ స్టైపెండ్ ఇస్తారు. అండ్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అంటే ఇవి మనకి పే చేయవు. బట్ రియల్ టైమ్‌లో మనం వర్క్ నేర్చుకోవచ్చు. అండ్ అది కంప్లీట్ అయిపోగానే మనకి సర్టిఫికేట్ ఇస్తారు. సో, రెజ్యూమ్‌లో మీరు ఆ సర్టిఫికేట్ పెట్టి ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. వర్క్ ఏముంటది? సో, బేసిక్‌గా మీకు వచ్చిన రోల్ బట్టి ఉంటదన్నమాట. ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఇంటర్న్ అయితే మీకు కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చి డైలీ టార్గెట్ ఇస్తారు. ఇన్ని కాల్స్ చేయాలి మీరు రోజు అని. అది కంప్లీట్ చేయాలి. గ్రాఫిక్ డిజైన్ ఇంటర్న్ అంటే టాపిక్ ఇచ్చి రిక్వైర్మెంట్ చెప్పి డిజైన్ చేయమంటారు. అండ్ డెవలపర్ అయితే ఒక వెబ్ పేజ్ చేయమనొచ్చు యాస్ ఎ టాస్క్
ఆర్ ఒక ప్రాజెక్ట్ టీమ్‌లో అవేసుకొని కొన్ని రిలేటెడ్ టాస్క్స్ ఇవ్వచ్చు. సో, ఇలా మీకొచ్చిన రోల్ బట్టి వర్క్ ఉంటదనమాట. ఇంటర్న్‌షిప్ జేయడం వల్ల అసలు యూజ్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే చాలానే ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిల్ డెవలప్ అయితది. మనం చేసే కోడింగ్‌కి, వర్క్‌లో చేసే కోడింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే మనం చాలా అన్‌ఆర్గనైజ్డ్‌గా కోడ్ రాస్తాం. బికాజ్ మనకి అవుట్‌పుట్ వస్తే చాలు. బట్ రియల్ టైమ్‌లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవుట్‌పుట్ వచ్చేలా కోడ్ రాస్తే సరిపోదు. బట్ మోస్ట్ ఎఫెక్టివ్ వేలో రాయాలి. అండ్ మనం రాసిన కోడ్‌ని ఆర్ చేసిన వర్క్‌ని మన సీనియర్స్ చూసి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఏరియా ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఏంటో చెప్తారు. సో, మనం ఇంకా ఫాస్ట్‌గా నేర్చుకుంటామనమాట. సో, ఇంటర్న్‌షిప్స్ ఆర్ ది బెస్ట్ వే టు డెవలప్ స్కిల్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ కెరీర్ పాత్. మనకి చేసే వరకు ఆ రోల్ ఎలా ఉంటదో ఐడియా ఉండదు కదా! సో, మీరు ఇంటర్న్‌షిప్ చేస్తే మీకో క్లారిటీ ఒస్తది. ఓకే. ఇది నాకు సెట్ అయింది. నేను ఈ రోల్‌లో కంటిన్యూ అవ్వచ్చు. లేదా అమ్మో! ఈ రోల్ కంటే గూడా ఈ టెక్నాలజీలో వర్క్ చేస్తే బావుంటది. సో, మేబీ నాకు ఆ రోల్ సెట్ అయితదేమో. సో, ఇలా మీకొక క్లారిటీ ఒస్తది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రెజ్యూమ్‌కి వెయిట్ యాడ్ అయితది. సో, ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ మీ రెజ్యూమ్‌లో పెట్టుకున్నారంటే ఆబ్వియస్‌లీ మీ రెజ్యూమ్‌కి వెయిట్ యాడ్ అయితది. సో, ఇట్స్ డెఫినెట్‌లీ హైలైట్ ఫర్ ఎ ఫ్రెషర్. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే మీకు నెట్వర్కింగ్ పెరుగుతది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో కనెక్షన్స్ ఆర్ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్. మీ కెరియర్ విషయంలో గైడ్ చేస్తారు. అండ్ వాళ్ళ ద్వారా మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. సో, నేను 100% ష్యూర్‌గా చెప్తున్నాను. ఇంటర్న్‌షిప్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ డెఫినిట్‌గా పెరుగుతది. ప్రాపర్ ఇంటర్న్‌షిప్ అంటే మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అన్నట్టే లెక్క. సో, ఫుల్ టైమ్‌లోకెళ్ళేసరికి మీరు ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఒకవేళ పెయిడ్ ఇంటర్న్‌షిప్ అయితే మీకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్‌గా గూడా ఉంటది. బట్ లింక్డ్ఇన్‌లో అయినా గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే లింక్డ్ఇన్‌లో చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము ఈ కంపెనీకి హెచ్ఆర్ అని జెప్పేసి ఏదో చెప్పి మీరు రిటర్న్ మాకింత పే చేయండి. మీకు ఇంటర్న్‌షిప్ ఇస్తాము. ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత వి విల్ పే బ్యాక్ అని జెప్పేసి అది ఇది చెప్తున్నారు. బట్ డోంట్ ట్రస్ట్. అదంతా గూడా స్కామ్ అంతే. సో, ఎప్పుడు గూడా జాబ్ ఇచ్చేవాళ్ళు గానీ, ఇంటర్న్‌షిప్ ఇచ్చేవాళ్ళని గానీ మీ నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. ఒకవేళ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది అప్లై చేయకండి. డెఫినిట్‌గా ఏవో ఒక ఫిట్టింగ్స్ ఉంటాయి. బీ కేర్‌ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి. ఆల్రెడీ నా కోర్స్ లైవ్స్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. మనం స్కిల్ డెవలప్ చేసుకోవడమే కాదు, బట్ దాన్ని చూపించుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. మీరొక వెబ్‌సైట్ డెవలప్ చేస్తే దాన్ని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. ఏదైనా కోర్స్ తీసుకుంటే మీ లెర్నింగ్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయండి. ఆల్రెడీ నా కోర్స్ తీసుకున్న వాళ్ళు నోట్స్ రాసుకుంటున్నారు అండ్ లింక్డ్ఇన్‌లో షేర్ చేస్తున్నారు కూడా. సో, ఇది పోస్ట్ చేయడం ఎందుకు అంటే లింక్డ్ఇన్‌లో చాలా మంది హెచ్ఆర్స్, మేనేజర్స్, ఫౌండర్స్ చాలా మంది ఉంటారు. స్కిల్డ్ స్టూడెంట్స్ కోసం చూస్తూ ఉంటారనమాట. ఇఫ్ మీ పోస్ట్ వాళ్ళ కంటబడి ఇఫ్ దే ఫీల్ యూ ఆర్ స్కిల్డ్ అండ్ యూ మే యాడ్ వాల్యూ టు దెమ్, దే విల్ ఆఫర్ యూ ఎ గుడ్ ఇంటర్న్‌షిప్ ఆర్ జాబ్. నేను ఒక 3 మంత్స్ బ్యాక్ చూసాను. ఒక అబ్బాయి గూగుల్ క్లోన్ డిజైన్‌లో తన పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేశాడు. అండ్ లింక్డ్ఇన్‌లో ఆ వీడియో యాస్ వెల్ యాస్ గిట్‌హబ్ లింక్ పోస్ట్ చేశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కామెంట్స్‌లోనే ఒక 5-7 మెంబర్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అస్ అని పెట్టారు. కామెంట్స్‌లోనే అంతమంది పెడితే ఇంకా డీఎమ్స్‌లో అండ్ జీమెయిల్‌లో కూడా ఎంతో మంది రీచ్ అవుట్ అవుతారు. అండ్ నెక్స్ట్ మంత్ ఏదో స్టార్టప్‌లో వెబ్ డెవలపర్ ఇంటర్న్‌గా వర్క్ చేస్తున్నానని పోస్ట్ పెట్టారు. అండ్ ఈవెన్ ఆ ఆపర్చునిటీ కూడా లింక్డ్ఇన్ ద్వారానే వచ్చింది. ఆ హోల్ స్టోరీ కూడా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. సో, దాట్స్ ది పవర్ ఆఫ్ స్కిల్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ అన్నమాట. అందుకే లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి అండ్ పుట్ ఔట్ యువర్ సెల్ఫ్స్. అండ్ నెక్స్ట్ కెరీర్ ఫెయిర్స్. బిట్వీన్ ఇంత కష్టపడి మీకోసం ఎంతో ఇన్ఫో చెప్తున్నాను కదా! నా కోసం మీరు చిన్న పని చేయాలి. అదేంటంటే నా NeoExploreని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీడియోకి లైక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల నాకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NeoExplore. ఇంకా కెరీర్ ఫెయిర్స్, టెక్నికల్ ఈవెంట్స్ అన్నీ అటెండ్ అవ్వండి. మొన్న అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ ఐ గెస్ టీ హబ్‌లో ఇంటర్న్‌షిప్ మేళా అని ఒకటి జరిగింది. దానికి స్టార్టప్ ఫౌండర్స్ అండ్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది వచ్చారు. అండ్ వాళ్ళందరూ గ్రూప్స్‌గా ఫ్లెక్సీస్ పెట్టుకొని కూర్చుంటారనమాట. అక్కడికి విజిట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. అండ్ రెజ్యూమ్ వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఆ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయింది. మీరు యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు టీ హబ్ ఇంటర్న్‌షిప్ మేళా అని. ఈ ఈవెంట్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్స్ వచ్చాయి. సో, ఇలాంటివి డెఫినిట్‌గా అటెండ్ అవ్వండి.
అండ్ ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ ఇంటర్న్‌శాల, ఇండీడ్, గ్లాస్‌డోర్, టెక్ గిగ్. కాకపోతే కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకొని అప్లై చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు చాలా స్కామ్స్ అవుతున్నాయి. అండ్ ఇంకా కోల్డ్ ఈమెయిలింగ్ చేయొచ్చు. క్లబ్స్ అండ్ కమ్యూనిటీస్ ద్వారా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో, అవి ఎలా, ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. డూ వాచ్. సో, ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్స్ గురించి అడిగే కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఆన్సర్ చేస్తాను. సో, ఫస్ట్ క్వెషన్, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చా? ఫస్ట్ నేను చెప్పేదేంటంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కోసం ట్రై చేయండి. బట్ అవి అంత ఈజీగా రావు. దొరకడం చాలా కష్టమే. బట్ ట్రై చేయండి. అండ్ అవి దొరకకపోతే దెన్ గో ఫర్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్. ఏది చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెస్ట్. ఇన్‌ఫాక్ట్ మీరు ఎంతో నేర్చుకుంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్‌తో ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబే కొట్టొచ్చు. సో, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన అవసరం లేదు. రోల్ చూడండి. డిజైనింగ్, కాంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, డెవలపర్ ఇలాంటి స్కిల్డ్ రోల్స్ అయితే ఏవైనా వెళ్ళొచ్చు. మరి డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్, పీఆర్ ఇలాంటివి అన్‌పెయిడ్ చేయొచ్చా అంటే, నా అడ్వైస్ ఒక 1 మంత్ చేసి చూడండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ దెన్ ఓకే. లేకపోతే లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్, ఎంత అమౌంట్ కడితే ఇంటర్న్‌షిప్ ఇస్తామంటున్నారు, చెయ్యొచ్చా? వద్దు. అవి చాలా వరకు స్కామే ఉంటాయి. మనం మనీ కట్టేంత వరకు రోజు కాల్ చేస్తారు. ఒక్కసారి పే చేసామా మళ్ళీ ఆ నంబర్‌కి కాల్ కలవదు. ఇలాంటి స్కామ్స్‌లో పడకండి. అండ్ కొంతమంది 15,000 ఆర్ 10,000 కట్టండి. 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. అండ్ ఆ తర్వాత 3 మంత్స్ ప్రాజెక్ట్ చేయిస్తాం. సో, హోల్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ వస్తది. అది ఇది అని అంటారు. కానీ అది ఎంతవరకు నిజమో అస్సలు తెలీదు. నన్నడిగితే అసలు ఇలాంటివి నేను సజెస్ట్ చెయ్యను. చెప్పాలంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్స్, ఫ్రీ ఇంటర్న్‌షిప్సే ఎన్నో దొరుకుతాయి. చేస్తే అవి ట్రై చేయండి. కానీ ఇలాంటివి వద్దు. ఒకవేళ మీకు ట్రస్టెడ్ అనిపించి, ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అని చాలా అనుకుంటే, అప్పుడు గూడా ఫస్ట్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఆ ఇంటర్న్‌షిప్ చేసుంటే వాళ్ళనడగండి. ఇఫ్ దే సే ఇదేం స్కామ్ కాదు, ఇట్స్ వర్త్ అంటే అప్పుడు గో ఫర్ ఇట్. బట్ నన్ను సజెషన్ అడిగితే మాత్రం నేను నో అనే జెప్తాను. ఇంటర్న్‌షిప్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దా? సో, ప్రాబ్లమ్ ఏముండదు. ఇంటర్న్‌షిప్ చేయకుండా గూడా మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇంటర్న్‌షిప్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఈ వీడియోలోనే చాలా డిస్కస్ చేసాం. సో, డెఫినిట్‌గా ట్రై ఫర్ అన్ ఇంటర్న్‌షిప్. అండ్ ఇంటర్న్‌షిప్ క్రాక్ చేయడం కూడా చాలా కష్టం. ఏదో ఒకటి అప్లై చేసి రాలేదు అనుకోవడం గాదు. ట్రై చేస్తూనే ఉండాలి. దొరికిన ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. అండ్ మంచి ఆపర్చునిటీ కొట్టాలంటే మెయిన్ ఏదో ఒక స్కిల్ అయితే ఉండాలి. సో, ఫస్ట్ బిల్డ్ సమ్ స్కిల్ అండ్ దెన్ అప్లై ఫర్ ఇంటర్న్‌షిప్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ పైథాన్ దెన్ మీరు నా పైథాన్ కోర్స్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. I can assure you the best explanation, assignments, recorded and live sessions for doubt solving, certificate after completion of course. So check the link in the description. And this is it for the video. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to NeoExplore.